అందరికీ నమస్కారం. నేను మీ ఏఆర్ అన్నదాత ఎంటర్ప్రైజ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మన ముందుకు మంచి స్ప్రేయింగ్తో అయితే వచ్చేసాను. స్ప్రేయింగ్ కంటే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఈరోజు మనం ఒక మంచి స్ప్రేయింగ్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ప్రస్తుతం అధికంగా వచ్చే మన మంచు వల్ల కానీ వర్షాల వల్ల కానీ ఈ క్లైమేట్ వల్ల కానీ మనకు తరచూ ఎక్కువగా నల్లమచ్చ, ఉల్లగడ్డ రోగము, ఈ కాయ మీద మచ్చ వంటి ఎక్కువ ఫంగల్ డిసీజెస్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దోమ, సన్నటి పురుగు, ముడుగు, అదేవిధంగా ఈ ఈ ప్రస్తుత క్లైమేట్ వల్ల అధికంగా పూత రావడం అయితే జరుగుతుంది. ఈ పూత రావడం కానీ ఈ దోమ, సన్నటి పురుగు, ముడుగు, నల్ల మచ్చ, ఉర్లగడ్డ రోగం మరియు కాయ మీద మచ్చను ఎలా నిర్మించుకోవాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సింజెంటా వరి గ్రాలీజ్లో ఏం టెక్నికల్ ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే కాసుగమైసిన్ 5% మరియు కాపరాక్సీ క్లోరైడ్ 45% WP అనే టెక్నికల్ అయితే కలిగి ఉంటుంది. దీనివల్ల నల్ల మచ్చ, ఉల్లగడ్డ రోగం, కాయ మీద మచ్చ రాకుండా సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. అదేవిధంగా సింజెంటా వారి ప్లెసివా దీంట్లో ఎటువంటి టెక్నికల్ ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే సైంట్రానిలిప్రోల్ మరియు డైఫెన్తురాన్ అనే టెక్నికల్ అయితే కలిగి ఉంటుంది. దీనివల్ల దోమ, ముడుగు, సన్నటి పురుగు మనం సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. పిఏ వారి బయోవిటా ఇది చెట్టు ఎదుగుదలకు మరియు పూత రావడానికి అదేవిధంగా మనకు మొక్క ఆరోగ్యంగా ఉండటానికి కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.